3 అడుగులు తీయాలమ్మా వీళ్ళు లెక్క సాయంకాలం 6 దాటినారు కొత్తగా రోడ్డు మొత్తం పాడైపోతున్నాయి తోకలు అయిపోతున్నాయి కప్పెట్టడం లేదు కళ్యాణ మండపం కప్పెడుతున్నారు అనమాట. అది చెరువు కప్పెట్టిన చెరువు అన్నా కానీ కమర్షియల్ కదా కొట్టకూడదు కదా చెరువులు. జిల్లాలో మట్టి కావాలంటే ఇక్కడ పగులు గుడుసు అలవాటు కాన్స్టిట్యున్సీ మట్టి ఉన్నది అంటున్నాను దోసిపోయి టీడీపోయి మన పంచాయతీ మన టైంలో మన పంచాయతీ ఇల్లు కట్టుకున్నప్పుడు పక్క గ్రామం నుంచి తెచ్చుకున్నాను 750 రూపాయలు చెప్పి ఇల్లు మన పక్కన పెట్టలేదు. మన పంచాయతీ రైతు భరోసా రానక అడుగుతున్నారండి. రైతు భరోసాలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరూ బయట తోలుతున్నారు. రైతు భరోసా పంచాయతీ ఊరికే అందుకని అప్పుడప్పుడు గోడలు కూడా దూకుతూ ఉండాలి. కుడుముల చెరువు దగ్గరికి వచ్చామండి. ఇరిగేషన్ వాళ్ళు ఈ చెరువుకి ఆర్డర్ ఇచ్చారు 1 మీటర్ లోతు, కానీ 2 మీటర్ల లోతు తవ్వేశారు. మరి మీరు ఏమి యాక్షన్ తీసుకుంటలేదు? ఆల్రెడీ గ్రీవెన్స్లో కూడా వచ్చింది. మీరు లెటర్ పెట్టి లెటర్ నుంచి రిప్లై వచ్చి లోపల తతంగం అయిపోద్దండి. ఇప్పటికీ 20 రోజుల నుంచి వీళ్ళు తవ్వేస్తున్నారు అంటే పర్మిషన్ కూడా రోజుకి ఎన్ని లారీలు వెళ్తుంది అన్నది ఎవరైనా కౌంట్ చేస్తున్నారా? మామూలుగా అయితే వీళ్ళ పర్మిషన్ తీసుకున్నది 166 లారీలండి, కానీ ఇప్పటికి 2000 పైగా లారీలు వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి మట్టి. అంటే మరి ఏం చేస్తున్నారు? కనీసం ఇక్కడ లోకల్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ ఎవరో అలా ఇటు దరిదాపులో రావడం లేదు. అంటే ఎమ్మెల్యే ఒత్తిడి ఇదంతా కూడా తెలిసిపోతుంది. మామూలు రైతు ఈ చెరువులోంచి ఎవరైనా కానీ ఒక ట్రాక్టర్ మట్టి తీసుకెళ్తే వెంటనే వాడి మీద కేసు ఫైల్ చేస్తారే, విఆర్ఓ వచ్చి వెంటనే ఆఫ్ చేస్తాడే. ఒక్క రైతుని కూడా పట్టుకెళ్ళినెవరు. ఒక ట్రాక్టర్ కావాలన్నా కూడా 2000 ట్రిప్పులు వెళ్ళిపోయినాయి, అయినా కూడా ఎవరో కూడా స్పందించలేదు. మీరు ఇమ్మీడియట్గా మీరు వచ్చి ఆఫ్ చేస్తే రండి, ఇక్కడే ఉన్నాం, మొత్తం ఊరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఇది సాల్వ్ చేస్తే కానీ మేము ఎవరం కూడా కదలం, లారీలు కదలం, ఎవరం కూడా కదలమండి. అది మీరు ఇమ్మీడియట్గా రావాలి. పర్మిషన్ ఇరిగేషన్ ఇచ్చారు, మరి ఈ సొత్తు మన గవర్నమెంట్ కాదా? అంటే రేపొద్దుట అలా కాదు, రేపొద్దుట ఎవరైనా ఒక ట్రాక్టర్ తోలుకుపోతుంటే మీ విఆర్ఓలు ఎందుకు ఆఫ్ చేస్తున్నారు కదా? ఒక రైతు తీసుకెళ్తుంటేనే ఆఫ్ చేస్తారే. ఇన్ని లారీలు వెళ్ళిపోతున్నా మీకు ఆ బాధ్యత లేదా? మీకు కాదు. మీరు ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ లెక్క ప్రకారంగా వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది మరి మీరు చూడాల్సిన బాధ్యత మీకు లేదా?
అలాగే కదా ఇప్పుడు ఇక్కడ అక్రమంగా అయితే ఇప్పుడు వాళ్ళు కొన్ని లారీలు వాళ్ళు తోలిపోతున్నారు, కొన్ని ట్రాక్టర్లు లారీలు మిగతా వాళ్ళు తోలిపోయిన మీరు మాట్లాడరా, పట్టించుకోరా, వెంటనే పట్టుకుంటారు. కారణం మీకు వాళ్ళకి ఉన్న లాలొచ్చి మీరు ఏం చేస్తారో తెలియదు. మీరు ఇక్కడికి వచ్చి ఇది మీ లిమిట్లోది, మీరు వెంటనే దీనికి సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళతోటి ఇది ఎగ్నెస్ట్ రూల్స్ జరుగుతుందని మీరు చెప్పకపోతే లారీలు కదలరు, ఇక్కడ జనం కదలరు. మీడియా కూడా వస్తుంది, తొందరలోనే ఇక్కడికే వస్తుంది. మీ స్టాఫ్ని ఎవరిని పంపించినా మీరే రండి, ఇక్కడ ఉన్నామండి. వచ్చే వరకు కూడా కదలం, ఎంత రాత్రి అయినా ఇక్కడే ఉంటాం. ఇది నెంబర్, ఇది ఇరిగేషన్. శాసగిరి 95 ఆయన వస్తుంది. ఏలూరు ఇరిగేషన్ ఈ గారా సార్? సార్ ఇప్పుడు మీ ద్వారానే పర్మిషన్ వచ్చింది సార్. ఇక్కడ బిక్కువోలు మండలం రంగాపురం అన్న విలేజ్లో కుడుమల చెరువు అండి. కానీ యాక్చువల్గా మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నది 3000 క్యూబిక్ మిల్లీమీటర్లు, అంటే సుమారు 166 ట్రిప్పులు అవుతుందండి లారీలు. కానీ 2000 ట్రిప్పుల వరకు కూడా వెళ్ళిపోయిందండి ఇక్కడ. 1, 2, 3 అడుగులు, అంటే 1 మీటర్ కంటే కూడా ఎక్కువ లోతు తవ్వకూడదు, 2 మీటర్ల లోతు కూడా వెళ్ళిపోయిందండి. మరి మీరు ఎవరు కూడా పర్యవేక్షించకపోతే ఇంకా ఈ రకంగా దోసుకుపోతుంటే ప్రభుత్వ సొమ్ము, ఈ ప్రజల సొత్తు, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొత్తు, ముఖ్యంగా రైతులకు సంబంధించింది ఇక్కడ చెరువు. మరి మీరు పర్మిషన్ ఇచ్చేసాం, అలాగే కదండి, పర్మిషన్ ఇచ్చేసాం మీరు చూసేసుకోండి అంటే కుదరదు కదా, మరి పర్యవేక్షణ ఉండాలి కదా. తర్వాత వెళ్ళొచ్చండి, ఇంకోండి నేను వెళ్ళొచ్చండి, సాయంకాలం 6 దాటిన తర్వాత తోలకూడదు, రాత్రి 10, 11 అయినా కూడా ఇక్కడ నుంచి ట్రిప్పులు వెళ్ళిపోతున్నాయి. తెల్లవారులు కూడాను ఆ ఊళ్ళో కూడా అంతా భయభ్రాంతులు అవుతున్నారు ఈ లారీలతో. ఈ పిల్లలు ఈ అందరూ కూడా గోల కింద అంతా కూడా రోడ్లు పాడైపోతున్నాయి, అందరూ ఇది అవుతున్నారు. నైట్ ఇది అవ్వకూడదు. వెళ్ళొచ్చండి నేను చెప్పేదేనండి. ఇవన్నీ కూడా రూల్స్ ఎగ్నెస్ట్గా ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఇచ్చిన పర్మిట్ కూడా అయిపోయిన తర్వాత కూడా ఇలా తవ్వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? క్యాన్సిల్ చేసేయడం కాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మేము ఇవ్వడం కాదండి, మీ అఫీషియల్స్ని ఎవరినైనా ఇక్కడ పంపించాను. ఇక్కడ లారీలను ఆఫ్ చేసాం, ఆ ఊళ్ళో జనం కూడా ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఈ చెరువు దగ్గర ఉన్నారు. మొత్తం ఈ రాత్రికి ధర్నా మొత్తం మీద మీకు ఈ మీడియాలోనే ఇవి కూడా ఎంత దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా తెలియాలి, అంతవరకు కూడా తెలుస్తుంది. మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మా రూట్లో మేము వెళ్ళిపోతామండి, మేము ఫాలో అయిపోతున్నాం. మీరు ఇమ్మీడియట్గా ఆ ఏఈని పంపిస్తున్నారో ఎవరిని మీరు వస్తున్నారో తెలియదు, ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి మేము చెప్పేది అబద్ధమా నిజం అన్నది మీరే చూడండి. మీరు చూడండి సార్, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది అలాగే సార్, మీరు చూస్తే మీరు చూడండి సార్, మీరు చూస్తే మీకే తెలుస్తుంది మేము చెప్పింది అబద్ధమా నిజమా అన్నది స్పాట్లోకి వస్తేనే. ఇప్పటికే కోట్లాది రూపాయలు మట్టి వెళ్ళిపోయిందండి, 2000 ట్రిప్పులు వెళ్ళిపోయింది. మీ దగ్గర తీసుకున్న పర్మిషన్ ఏమో 166 లారీలకి. 166 లారీలు ఎక్కడ, 2000 ట్రిప్ ఎక్కడ? వాళ్ళు అదే చెప్తారు. మరి మీ సూపర్విజన్ ఏదండి? నైట్ టైం కూడా అలాగే కాదు సార్, నైట్ టైం కూడా ఇక్కడ నుంచి మరి మట్టి తరలించకూడదని రూల్ ఉంది కదా, మీరే ఇచ్చే రూలు. సాయంకాలం 6 తర్వాత కానీ చేయడానికి లేదని, మరి అర్ధరాత్రి లేటి అపరాత్రి లేటి ఇలా తోలుకుపోతున్నారు. మీ సూపర్విజన్ లేనప్పుడు ఇంక రూల్ ఇచ్చినా ఉపయోగం ఉంది? అలాగే సార్, మీరు మాట్లాడి ముందు ఇమ్మీడియట్గా పంపించండి సార్. అలాగే సార్, నమస్తే. ఆయన క్యాన్సర్ రూల్స్ వ్యతిరేకంగా అక్రమ ఆల్రెడీ వాళ్ళ లిమిట్ ప్రకారంగా దాటిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా ఎక్సెస్ వెళ్ళిపోతుందండి. లారీలు ఇవి కూడా ఆఫ్ చేసామండి. మరి ఇది వచ్చి మీరు చూసి ఇది అక్రమంగా తవ్వుపోతుంది, ఏదైనా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోండి అండి. మీరు చూడండి, చెప్పండి, ఎంఆర్ఓ చెప్పానండి అండి, ఎంఆర్ఓ చెప్పానండి. ఎందుకంటే ఇది ఒకవేళ సక్రమంగా ఉందనుకోండి, మేము ఏం మాట్లాడడం, మీరు ఏం యాక్షన్ తీసుకోక్కర్లేదు అండి. అలాగే సార్, నమస్తే. ఎంఆర్ఓ గారి మీరు వచ్చేవరకు ఎక్కడ ఉంటారు? నమస్తే అండి, ఎస్ఐ గారితో మాట్లాడామండి. మీకు కావాలంటే ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు, మీరు రావడమే లేటు అంటే. మీరు వచ్చే వరకు కూడా మేము కదలవండి, ఇక్కడే ఉంటామండి.
ఎంతసేపట్లో వస్తున్నారండి? ఎక్కడి నుంచి బయలుదేరారండి? పెద్దాపురం నుంచి బయలుదేరారండి. మేము మీ నుంచి కూడా వీఆర్ఓ ఎవరికి మీకు అసలు సంబంధం లేకుండా లేదు కదండి. మన ఇది కూడా రావాలి కదా. ఇప్పుడు ఇక మట్టి అన్నది మన గవర్నమెంట్కి సంబంధించింది. అలాగే ఇరిగేషన్ మీరు చేతులు దులిపేసుకుంటే కుదరదు కదా. ఈ చెరువులు ఇవన్నీ కూడా మీ స్టాఫ్ను పంపించండి ముందు అర్జెంటుగా. ఇది ఏది అయ్యే వరకు కూడా అర్ధరాత్రైనా అపరాత్రైనా రేపైనా కానీ మేము ఎక్కడ ఉంటామండి. చూసుకోండి. మేము అది కూడా ఇస్తాం. ఎంఆర్ఓ కూడా స్పందించలేదంటాం. ఇప్పటివరకు మేము అటువంటి మాట అనలేదు. మీ నుంచి కానీ రెస్పాన్స్ లేకపోతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ మేము వాడేది అదే వాడండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ పంపించండి. ఏ టైం అని ఇక్కడ ఉంటామండి.